హాయ్ గైస్, మనం ఈరోజు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉన్న కాటారం మండలంలోని కాటారంకి వచ్చాము. మనం ఇక్కడ కళాంజలి వినాయక విగ్రహ తయారీ కేంద్రం దగ్గరికి వచ్చాము. ఇక్కడ ఒక 200 చిల్లర విగ్రహాలు ఉన్నాయి. ఒక 17-18 మోడల్స్ కూడా ఉన్నాయి. సో దెన్ అవి ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది పూర్తిగా వివరాలు తెలుసుకుందాము. ఇంకా 15 డేసే ఉంది. అడ్వాన్స్ బుకింగ్ కూడా జరుగుతున్నాయి. టోటల్ కంప్లీట్ అయిపోయినాయి. ఎక్కడ వాళ్ళైనా కూడా వచ్చి రండి, తీసుకోండి. ఎందుకంటే మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఇక్కడ దూర ప్రాంతాలలో కూడా ఈ ప్లేస్కి వచ్చి తీసుకుంటారు. కాబట్టి ఇక్కడ చాలా ఫేమస్, చాలా మంచిగా ఉంటాయి విగ్రహాలు. ప్రతి ఒక్కరు వచ్చి చూసుకొని సెలెక్ట్ చేసుకొని తీసుకోండి. వీడియోని స్కిప్ చేయకండి, పక్కా లైక్ కొట్టండి, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. చలో వీడియోలోకి వెళ్దాం పదండి. మీరు కాటారం వచ్చిన తర్వాత SBI ఎదురుగా ఉంటుంది కళాంజలి వినాయక విగ్రహ తయారీ కేంద్రం. సో దెన్ వెళ్దాం పదండి, లోపలికి కనుక్కుందాము. హాయ్ అన్న. హాయ్. ఇంకా 15 డేస్ ముందే మొత్తం టోటల్గా కంప్లీట్ చేసినట్టున్నారుగా మొత్తం? అవునండి, టోటల్ వర్క్ కంప్లీట్ అయిపోయింది. ఓకే, ఎన్ని మోడల్ ఉన్నాయన్న? 17-18 మోడల్స్ ఉంటాయి. మొత్తం టోటల్ విగ్రహాలు ఎన్ని ఉన్నాయి? 200+. అంటే ఎన్ని ఫీట్ల దగ్గర నుంచి ఎన్ని ఫీట్ల వరకు ఉన్నాయి? 3 to 9 ఫీట్స్ వరకు ఉంటాయి. ఓకే, 3 to 9 ఫీట్స్. ఓకే ఓకే, ఒకసారి చెప్పరా మా వ్యూవర్స్ కూడా ఏమేమి ఉన్నాయో ఒకసారి చూపించి అందరికీ క్లారిటీగా అయిపో ఒకసారి ఎన్ని మోడల్స్ ఉన్నాయి అనేది. ఓకే అండి. ఓకే, ఫస్ట్ చిన్నవాడి దగ్గర నుంచి స్టార్ట్ చేద్దామా? ఓకే, ఇది ఒక మోడల్ అండి. ఓకే, నంది మీద కూర్చొని ఉండి పాంపడిగా ఉంటుంది. ఓకే, 5 ఫీట్స్ దాకా వస్తుంది. 5 ఫీట్స్ వరకు వస్తుందా? ఓకే. ఇది ఒకటి సింహాసనం మీద. ఓకే, సింహాసనం మీదనా? ఓకే, ఇది కూడా సేమ్ అది సింహాసనం మీద ఇంకో మోడల్స్ అండి. సైజు ఇంప్రూవ్ ఎక్కువ. ఓకే, సైజు ఎక్కువ అంటారా? ఓకే, ఇంకా కొంచెం ముందు. ఇదే టైప్ అన్న మామూలు? ఇది హంస మీద అండి. ఓకే, హంస వాహనం మీద వినాయకుడు. ఓకే, హంస మీద. ఇది ఎన్ని ఫీట్లు ఉంటుంది అన్న? 6 ఫీట్స్ ఉంటుంది. 6 ఫీట్స్ ఉంటుందా? ఓకే, ఇంకేమైనా మోడల్స్ ఉంటే మీరు మా వ్యూవర్స్కి చెప్తా ఉన్నాను అన్న, ఏమేమి మోడల్స్ ఉన్నాయి ఏంటి అనేది. ఓకే, ఇది ఒకటి డిఫరెంట్ మోడల్. ఓకే, చీతా కలర్ అంటారు దీన్ని. ఓకే, ఇది మనం స్పెషల్లీ చేయిస్తాం. ఈ కలర్ బ్లాకిష్లో వస్తుంది. ఓకే ఓకే, డిఫరెంట్ ఉంటుంది. అంటే మన మార్బుల్ టైప్లో వస్తుంది. ఓకే, కాటారంలో చాలామంది ఎందుకు మీరు 11 ఫీట్ 12 ఫీట్ ఎందుకు తీసుకురారన్న? అంటే రిక్వైర్మెంట్ ఏంటంటే 9 ఫీట్స్ వరకే పెడతారు. ఎవరన్నా మనకు ముందు ఆర్డర్ చేస్తే మనం తయారు చేయించి పెట్టగలుగుతాం. ఓకే ఓకే, అంటే నెక్స్ట్ ఇయర్ ఎవరికైనా పెద్దది కావాలి, ఎవరైనా ఇప్పుడు ఆర్డర్ ఇస్తే మాకు కావాల్సింది అంటే నెక్స్ట్ ఇయర్ తయారు చేసి పెట్టాం. ఓకే ఓకే, ఇంకేం మోడల్స్ ఉన్నాయన్న? ఇది ఒక కమలం పువ్వు మీద వస్తుంది. ఓకే, డిఫరెంట్ ఉండు. కమలం పువ్వు మీద ఉంటుందా? ఓకే, నైస్. అంటే మొత్తం ఒక 3 rows ఉంటాయి గాయస్. మొత్తం కనిపిస్తున్నాయి కదా, మొత్తం 3 దారులు 3 దారులలో ఉంటాయి ఇక్కడ. దీని కింద ఇక్కడే తయారు చేస్తారు. సో దెన్ అవి కూడా చూద్దాం. ఇంకా వెనకాల కూడా వేరే షెడ్ కూడా ఉంది, అందులో కూడా ఉన్నాయి. మ్యాక్సిమం ఇక్కడ ఉన్నాయి. ప్రతి ఒక్కటి క్లియర్గా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను, చూడండి అన్న. ఇది ఒకటి డిఫరెంట్ మోడల్, కుషన్ టైప్లో వస్తుంది సింహాసనం మీద. ఓకే, కుషన్ టైప్ సింహాసనమా? ఓకే, ఇంకా ఇది ఒకటి డిఫరెంట్ అండి. మూషిక వాహనం మీద ఉంటుంది. ఓకే, మూషిక వాహనమా? ఓకే, మూషికం, పెద్ద మూషికం మీద ఉంది విగ్రహం. ఓకే, నైస్. ఇవన్నీ 3 అవేనా టైప్స్ అన్న? ఓన్లీ 3 ఉన్నాయి కదా ఈ సైజులో ఇక్కడ? 3 ఉన్నాయి సైజెస్లో. డిఫరెంట్ ఉన్నాయి, ఇంకో రోలో ఉన్నాయి. ఓకే, ఇంకోటి. చలో, ఇది కూడా బాగుందన్న. ఇది కలర్ కూడా చాలా బాగుంది. ప్రతి సంవత్సరం మీరు కలర్కి మస్తు ప్రిఫరెన్స్ ఇస్తారనుకుంటా. అన్ని మెరిసిపోతున్నాయి. డిఫరెంట్ యూజ్ చేస్తాము. షైనింగ్ రావడానికి వేరే యూజ్ చేస్తాము. ఓకే, అంటే కాస్ట్ యూజ్ చేస్తాం. మెయిన్లీ వచ్చేసి కాస్ట్ వైజ్. ఓకే, కాస్ట్ ఎక్కువ మనకు రిక్వైర్మెంట్ అడుగుతారు కాబట్టి కాస్ట్ ఎక్కువైనా పర్లేదు అని చెప్పేసి మేము రెడీ చేస్తాం. ఓకే, ఇది ఒక డిఫరెంట్ మోడల్ అండి. ఓకే, రుమాల్ గాయస్ చూసుకోండి. రుమాల్లో ప్లస్ శ్రీరాముడు ప్లస్ ఏనుగు ఓకే, ప్లస్ హంస 4 మిక్స్ అయ్యేస్తాయి ఒకటే దాని మీద. ఓకే ఓకే, ఇది ఎన్ని ఫీట్లు ఉంటుంది అన్న? 9 ఫీట్స్ ఉంటుంది. 9 ఫీట్స్ ఉంటుందా? ఓకే గాయస్, ఇక ఈ లేన్లో మీకు కొన్ని చాలా పెద్దవి కనిపిస్తూ ఉంటాయి. సో ఇంకా కొంచెం ముందుకు పోదాం పదండి. ఇది 2 హంసలు వస్తాయండి. ఇది ఒక డిఫరెంట్ మోడల్. ప్లస్ కింద సింహాసనం మీద 2 హంసలు. హంస అంటే ఇదే కదా? 2. ఇక్కడ ఒక హంస, ఇక్కడ ఒక హంసనా?
ఓకే ఓకే నైస్ గైస్ చూశారు కదా ఇక్కడ ఒక హంస ఉంది ఇగో ఇక్కడ ఒక హంస ఉంది ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ గణపతి ఓకే ఇవన్నీ రోమాలి అన్న ఇది సేమ్ ప్లస్ శ్రీరాముడు కాంబినేషన్. ఓకే అంటే ఈ రోమాలి మీ దగ్గర 1 2 3 4 5 6 ఒక 6 ఉన్నాయి కదా రోమాలి. ఓకే ఓకే అన్న ఇంకా అన్న హంస టైప్ ఎన్ని ఉంటాయి అన్న? ఒక 10 వరకు వస్తాయి అవి ఉంటాయి. డబుల్ హంస 10 ఉంటాయి, సింగిల్ హంస 10 ఉంటాయి. ఓకే ఓకే మోడల్కి వచ్చేసి 10 పీసెస్ కంపల్సరీ ఉంటాయి దాదాపు. ఓకే ఓకే అన్న ఇవన్నీ 9 ఫీట్స్ అన్న పైన కనబడేటి ఇప్పుడే మనకి ఇవన్నీ 9 ఫీట్స్ అండి. ఇది కూడా 9 ఫీట్స్. ఇది ఒక మోడల్ డిఫరెంట్ సింహాసనం మీద ఉంటుంది. ఓకే ఓకే లంబోదర టైప్ లంబోదర టైప్ ఉంటుంది. 9 ఫీట్స్ వరకు వస్తుంది. గాయస్ ఇదే బొజ్జ గణపతి విగ్రహము ఇక్కడ ఉండేది 9 ఫీట్ వరకు ఉన్న బొజ్జ గణపతి విగ్రహం ఇది చూశారు కదా అన్న. ఇది మీ దగ్గరికి ఇప్పుడు ఎక్కడెక్కడి నుంచి వస్తూ ఉంటారు మీకు దగ్గర మహాదేవ్పూర్, చిరువంచ, ఓకే చిరువంచ, పంకెన, పల్మెల, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ నుంచి. ఓకే మహారాష్ట్ర. ఓకే ఓకే అంటే కాటారం మండలంలో భూపాలపల్లి డిస్ట్రిక్ట్లో ఉండదు వన్ ఆఫ్ ది మీ దగ్గర నుంచి ఎక్కువ పోతాయి. ఇప్పుడు ఇయర్లీ ఇప్పటికి 10 years అవుతుంది మా దగ్గరనే ఎక్కువ సేలింగ్ అనేది అవుతూ ఉంటాయి. ఓకే ఇయర్లీ మీరు ఎన్ని సేల్ చేస్తూ ఉంటారు అన్న? మ్యాక్సిమం ఎవ్రీ ఇయర్ వరకు పెడతాము. ఓకే దగ్గరికి ఒక్కొక్కసారి సరిపోతాయి, ఒక్కొక్కసారి కొంచెం 1 to 10 మధ్యలో మిగులుతాయి. ఓకే అంటే ఎవ్రీ ఇయర్ మీరు ఒక 250 వరకు అమ్ముతారు మ్యాక్స్ అప్రాక్సిమేట్లీ. ఓకే గైస్ ఇప్పుడు ఇవన్నీ ఏ సైజు ఉంటాయి అనేవి? ఇప్పుడు ఇవన్నీ ఏ సైజు? సేమా 9 feet ప్లస్ 8 feet 7 feet మిక్స్ అయి ఉంటాయి. ఓకే ఇది ఒక టైప్ అండి. ఓకే సింహాసనం మీద స్టేట్ ఒకటి. ఓకే గైస్ చూశారు కదా ఇంకా 15 days ఉంది కాబట్టి ముందే ఎవరైనా అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవాలనుకుంటే బుకింగ్ చేసుకోండి. ఎంతో కొంత అడ్వాన్స్ ఇచ్చి మీకు నచ్చింది బుకింగ్ చేసుకుంటే మీకు నచ్చిన విగ్రహం అనేది ఇక్కడ మీకు కనబడుతుంది. ఇంకొక రాళ్ళకు పోదాము అక్కడ ఏమేమి ఉన్నాయో చూద్దాం పదండి. ఓకే ఇది ఒకటండి సింహాసనం మీద. ఓకే ప్లస్ 2 ఏనుగులు వస్తాయి. సింహాసనం అంటే 2 ఏనుగులు వస్తాయి. ఓకే ఇటు పక్క అటొకటి ఇటొకట అటొకటి ప్లస్ డిఫరెంట్ మోడల్. ఓకే ఓకే అన్న ఇదొకటి బొజ్జ గణపతి అంటారు. ఉన్న దాంట్లో బిగ్ సైజ్. ఓకే బిగ్ సైజ్ బొజ్జ గణపతి బాగుందన్న. వీటి మీరు వేసింది అంటే వీటికన్నా నగలు కూడా నైస్. అక్కడ ఇక్కడ మొత్తం టోటల్గా మస్తు ఉంది, క్లారిటీగా ఉంది. గ్యాస్ చూసుకోండి మస్తు ఉంది, సూపర్ ఉంది. నామం కూడా చూసారా చాలా బాగుంది గ్యాస్. మీరు ఇక్కడ ఈ నామాలు కలరింగ్ చేసే వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారన్న? వీళ్ళు వేరే దగ్గర నుంచి తీసుకొస్తామండి. డిఫరెంట్ ఒకళ్ళు కలర్స్ వచ్చేసి సిద్దిపేట నుంచి వస్తారు. ఓకే నామాలకు వేరే దగ్గర నుంచి వస్తారండి. ఓకే ఓకే అంటే మీరు ఇప్పుడు ఈ విగ్రహాలకి మీరు ప్రైస్ అనేది ఎట్లా పెడతారు? ప్రైస్ అంటే ఒక షైనింగ్ అనేది మిగిలి ఉందండి. ఓకే షైనింగ్ వేయడం ఉన్నది ఒకటి పెండింగ్ బ్యాలెన్స్. కాకపోతే అడ్వాన్స్ ఆల్రెడీ అవుతున్నాయి, బుకింగ్ అవుతున్నాయి, తీసుకెళ్తున్నారు. కానీ ఒక షైనింగ్ పెండింగ్ ఉంది. దాన్ని బట్టి ఆ కలర్ అయిపోయాక ప్రైస్ అనేది డిసైడ్ అవుతుంది. ఓకే ఓకే అంటే అడ్వాన్స్ బుకింగ్లో ఎంతో కొంత ఇచ్చి అడ్వాన్స్ ఇచ్చి బుక్ చేసుకుంటారు. విగ్రహం కావాలని చెప్పేసి తీసుకుంటున్నారు. ఆ షైనింగ్ కంప్లీట్ అయిపోయాక విగ్రహం ప్రైస్ ఎంత అనేది ఫిక్స్ చేస్తామని టోటల్ క్యాల్కులేషన్ బట్టి. ఓకే ఓకే గైస్ చూసారా ఇప్పటివరకు మ్యాక్సిమం ఇక్కడ 17 to 18 మోడల్స్ ఉన్నాయి, 200 పైన ఉన్నాయి. సో దెన్ ఎవరైనా కూడా రండి చూడండి, వీడియోని పూర్తిగా చూస్తే మీకు అన్నీ ఇక్కడ ఉన్న విగ్రహాలు అన్నీ ప్రతి ఒక్కటి క్లియర్ అండ్ క్లారిటీగా కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి వీడియోని స్కిప్ చేయకండి. ఇప్పటివరకు లైక్ ఎవరు కొట్టలేదో ప్లీజ్ లైక్ కొట్టండి. చలో ఇది ఒక మోడల్ అండి. ఓకే నంది వాహనం మీద ఉంటుంది. ఓకే బ్యాక్గ్రౌండ్ వచ్చేసి సూర్య భగవాన్ ఉంటుందా సన్. ఓకే నైస్ బాగుంది. 9 feet. ఓకే ఇది బాగుందన్న శివలింగం చాలా బాగుంది. మీరు అన్నీ చేపించేటప్పుడు కూడా సెలెక్టెడ్ మోడల్లే చేపిస్తారు అనుకుంటా కదా? ఇయర్లీ మారుతూ ఉంటాయి, మోడల్ డిఫరెంట్ యూజ్ చేస్తాము. ఓకే ఓకే మనకి ఎక్కువ ఏది సేలింగ్ అనిపిస్తుందో అది ప్రిపేర్ చేస్తాం. ఓకే ఇది బాగుందన్న. ఇది ఈ టైపు 9 feet. ఇది 9 feet. ఓకే డిఫరెంట్ మోడల్. ఇది సిల్వర్ కోటింగ్ వచ్చేసి డిఫరెంట్ ఉంటుంది. ఓకే బాగా షైనింగ్ కనబడుతుంది అన్న. ఎక్కడైనా డెకరేషన్ చేసి గాయస్ మీరు కనుక పెడితే మాత్రం షెడ్లా ఇది మాత్రం చాలా అందంగా కనిపిస్తుంది. చూశారు కదా విగ్రహాలన్నీ. ఇంకా కొంచెం ముందుకు పోదాము, ఇంకా కొన్ని చూపించే ప్రయత్నం చేస్తాను.
ఇది కూడా నంది మీద కూర్చున్న గణపేశ్వరుడు మీకు కనిపిస్తాడు ఇక్కడ. ఇంకొకటి అన్న ఇది మీరు ఒకటి డిఫరెంట్ టైప్ చీతా కలర్ అని మేము ప్రిఫర్ చేస్తాం, ఇక్కడ బాగా మంది తీసుకుంటారు. ఓకే ఓకే, నాకు తెలిసి మీకు మొత్తం ఎన్ని ఉంటాయి ఇంట్లో ఇప్పుడు ఇట్లాంటి టైపు చీతా టైపు ఎన్ని ఉన్నాయి? చీతా టైపు 10 to 12 ఉంటాయండి. 10 to 12 పక్కా ఉంటాయి. అంటే ఈ పెద్ద సైజులో నాకైతే ఒకటే కనబడ్డది. పెద్ద సైజ్ అంటే మోడల్కి బట్టి ఒక్కొక్కటి డిఫరెంట్ యూజ్ చేస్తాం. ఓకే ఓకే, చాలా బాగుంది అన్న. ఇప్పుడు మనము గైస్ చిన్న వాటి ఉన్న దగ్గరికి వచ్చాము. 5 feet 4.5 feet, ఇటు పక్కన ఇంకా 9 feet కూడా కొన్ని ఉన్నాయి. సో ఇక్కడ ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాం పదండి. ఓకే, ఇది కూడా బొజ్జ గణపతి అన్న. ఇది జ్యువెలరీ ఉంది కదా, నైస్ ఉందన్న. ఈ నామాలు కూడా కరెక్ట్గా సెట్ అయినాయి, చాలా బాగున్నాయి. గైస్ భూపాలపల్లి వాళ్ళు కూడా ఎవరైనా వస్తే భూపాలపల్లి వాళ్ళు కూడా వచ్చి తీసుకోవచ్చు, బుక్ చేసుకోవచ్చు. ఎంత దూరం ఉండదు, ఇక్కడ నుండి 15 to 20 kilometers దగ్గరే ఉంటుంది కాబట్టి భూపాలపల్లి వాళ్ళు కూడా వచ్చి, డిస్టిక్ వాళ్ళు కూడా వచ్చి తీసుకోండి గైస్. ఎక్కడి నుంచైనా మనం వెహికల్ మీద రావాలి, విగ్రహాలు తీసుకోవాల్సిందే. అలాంటి విగ్రహాలు ఇక్కడ కూడా ఉన్నాయి, చాలా బాగుంటాయి. కాబట్టి మీరు తొందరగా బుక్ చేసుకుంటే ఒక మంచి విగ్రహాన్ని మిస్ చేసుకోకుండా ఉంటారు అని చెప్పేసి మీకు 15 days ముందే మీకు టోటల్ కంప్లీట్ చేసి మీకు చూపిస్తున్నాం. ఇంతకుముందు చీతా అన్నాను, చిన్న మోడల్లో 5 feet చీతా కలర్. ఓకే ఓకే, నంది మీద కూర్చొని ఉండి టోటల్ జ్యువెలరీతో ఉండి వెనక నాగపడగలతో ఉండి ఉన్న విగ్రహం చూసారా గాయస్, సూపర్ ఉంది. 5 feet, ఇది 5 feet అంట. చూద్దాం పదండి. ఇంకా ఇదే మోడల్ అన్న? హంస మోడల్. ఓకే ఓకే, హంస మోడలా, బాగుందన్న. మనము విగ్రహాలు చూడటానికి వచ్చినప్పుడు దేని మీద కూర్చుంది, ముషికం మీద కూర్చున్నాయా లేకపోతే హంస మీద, నంది మీద కూర్చున్నాయా మనకు కనబడవు. ఏనుగు మీద కూర్చున్న విగ్రహాలు కూడా ఇక్కడ మీకు చూడటానికి కనిపిస్తాయి. ఓకే అన్న, ఇది ఒక మోడల్ 6 feet. ఓకే, బాగుందన్న. ఇది కూడా చీతా కలర్ కదా? చీతా కలర్ అండి, 6 feet. ఓకే, కలరింగ్ మాత్రం సూపర్ ఉందన్న. లైటింగ్లా మీరు ఇప్పుడు మనం షెడ్ కింద ఉన్నాం కానీ వీళ్ళు విగ్రహాన్ని ఏదైనా ప్రతిష్ఠ చేసినప్పుడు ఆ లైటింగ్తో ఉండే డెకరేషన్ చేస్తే మాత్రం కామన్గా చేస్తారు కాబట్టి డిఫరెంట్ షైనింగ్ కనబడతాయి, సూపర్ కనబడతాయి అన్న. చలో అన్న కొంచెం ముందు. ఓకే, రోమాలు ఇవి? ఇది రుమాలు. ఓకే, నంది వాహనం మీద రుమాలు, వావ్, చిన్న సైజులో 5 feet. బాగుందన్న. ఇది ఇంత ఈ నంది కూడా చూడండి వేరే టైప్లో ఉన్నాయి, అక్కడ వేరే టైప్, ఇది వేరే టైప్. అంటే ప్రతిదీ రకరకాలుగా చాలా డిఫరెంట్ 17 నుంచి 18 టైప్స్ ఉన్నాయి కాబట్టి మీకు ఇక్కడ చూడటం చాలా కనబడతాయి. అంటే 5 feet ఉన్న వాటిని కూడా మీరు అందంగా తీర్చిదిద్ది కనబడేట విధంగా చేసిండ్రు. ఏమంటావు అన్న? ఇది ఒక వైట్ మోడల్, వైట్ షైనింగ్. ఓకే, సిల్వర్ టైప్లో? సిల్వర్, టోటల్ సిల్వర్. వావ్, నైస్, చాలా బాగుందన్న. ఇంకా రోమాలు బాగున్నాయి అన్న. రోమాలు అయితే చాలా బాగున్నాయి. బ్యాక్ ఇయర్ ఇట్లాంటి చాలా పెద్దవి వచ్చి ఉండే కదా మీ దగ్గర? లంబోదర టైప్ వచ్చినాయి. ఇప్పుడు చిన్న సైజు కావాలన్నారు కొందరు, అందుకని చెప్పేసి 5 feet వరకు ప్రిపేర్ చేసాం. ఓకే ఓకే, ఇక అయిపోయిందన్న కంప్లీట్? ఇంకా వేరే మీ దగ్గర అక్కడ ఉన్నాయా? వెనక షెడ్లో ఉన్నాయా? ఓకే ఓకే అన్న. గాయస్ చూశారు కదా, ఆల్రెడీ మొత్తం 200+ ఉన్న విగ్రహాలను మొత్తంని మీకు చూపించేశాను. చాలా టైప్స్ 18 టైప్స్ ఉన్న విగ్రహాలను చూపించాను. చూడండి, లేకపోతే మీకు కూడా టైం దొరికినప్పుడు కూడా మీరు వచ్చి ఇక్కడ చూసి బుక్ చేసుకోవాలంటే బుక్ చేసుకోండి. రీజనబుల్ ప్రైస్లో ఉంటాయి, తక్కువ ధరలో మీకు మంచి విగ్రహాలు మంచి మోడల్లో ఉన్నాయి దొరుకుతాయి. 5 feet కూడా చాలా మోడల్స్ ఉన్నాయి, 5 feetలో కూడా. ఎప్పుడు విగ్రహం తీసుకున్నా కూడా విగ్రహం ఏ వాహనం మీద కూర్చుందో చూసుకోండి. అంటే నంది వాహనం ఉంటుంది, గణపతి అంటే ఏనుగు మీద కూర్చున్నది ఉంది, నంది మీద కూర్చున్నది ఉంది, ఒక సింహాసనం మీద కూర్చున్నాయి. ఇలాంటి చాలా టైప్స్ ఉన్నాయి. మన అన్న మీ పేరేనా? సుమన్. మీరు ఇక్కడికి వచ్చినప్పుడు సుమన్ అన్న ఫోన్ నెంబర్ అక్కడ పైన ఉంటుంది, ఆడ బోర్డు మీద కూడా రాసి ఉంటుంది. మీరు కాల్ చేయొచ్చు, వచ్చి విగ్రహాలను చూసుకొని బుక్ చేసుకోండి. మంచి విగ్రహాలను మిస్ చేసుకోవద్దు. అంటే అంతే కదన్నా? అంటే విగ్రహాలు చాలామంది ఏంటంటే మోడల్స్ మిస్ అయిపోయినాం, అబ్బా ఇది తీసుకుంటే బాగుండు అనే ఫీలింగ్ వస్తుంది. సో దెన్ అలాంటి వాళ్ళ కోసమే మనం ముందు వీడియో చేయడం జరిగింది. కాబట్టి ఇంకా నలుగురికి వీడియోని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. దయచేసి లైక్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. దయచేసి స్టాటస్లో పెట్టండి, ఎందుకంటే మీలో నేను ఒకడిని కాబట్టి మన ఛానల్ గ్రో అవ్వాలి, మనం నలుగురిలో ముందుండాలి. కాబట్టి సపోర్ట్ చేయండి గాయస్. మళ్ళీ మరొక మంచి వీడియోతోటి మేము ముందుకు వస్తాను. అప్పటి వరకు జై హింద్, జై భారత్.